హాయ్ అండి, వెల్కమ్ టు జైత్రీస్ డ్రీమ్ వరల్డ్. నేను ఈరోజు మరొక బ్రెడ్ ఐటమ్ చూపిస్తున్నానండి. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు చీజు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నిటిని కూడా వేసుకుందామండి. వీటితో పాటు కొంచెం రుచికి సరిపడగా సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా. వీటన్నిటిని మనం బటర్ వేసి ఈ విధంగా కలుపుకుందాము. ఒక ప్యాకెట్, స్మాల్ ప్యాకెట్ బటర్ పడుతుంది. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా షెజ్వాన్ సాస్ కూడా వేస్తున్నానండి. ఇది కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అంతవరకు కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం స్పైసీగా కావాలి, షెజ్వాన్ ఫ్లేవర్లు అనుకుంటే ఈ సాస్ కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసుకున్నామో దీనంతా బ్రెడ్ మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసేసుకుని మొత్తం అంతా పైన కొద్దిగా చీజ్ అనేది ఇలా తురిమి వేసుకున్నాను. ఇది మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. బ్యాటర్ అయితే ఒకటే, షేప్స్ అనేది ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మీకు కాల్చకుండానే కట్ చేసి అనేది బార్బిక్యూ స్టిక్కి గుచ్చుదాం అనుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఒక విధంగా చేయొచ్చు. లేదు అనుకుంటే మనం బ్రెడ్ టోస్ట్ చేసేసి తర్వాత అయినా స్టిక్ పీసెస్ కట్ చేసి స్టిక్కి గుచ్చచ్చు అనమాట. మీకు ఈ రెండిట్లో ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రెండు రకాలుగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్టిక్ పెట్టుకుందాము. బ్రెడ్ ఎడ్జెస్ ఇష్టపడిన వాళ్ళు వాటిని కట్ చేసేసి కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మా పిల్లలు ఇలా ఎడ్జెస్ ఉంటే కొంచెం తింటూ ఉంటారు, క్రిస్పీగా ఉంటుందనేసి. సో నేను ఇక్కడ కట్ చేయలేదు, మీరు కావాలనుకుంటే కట్ చేసి కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ప్యాన్ మీద పెట్టేసి మనం బటర్ వేసుకుని కాల్చడమేనండి. ఇంకా 2 పీస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇట్లా కనుక ఇస్తే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. సేమ్ బ్రెడ్ పిజ్జా టేస్ట్లో వచ్చింది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీరే లైక్ చెప్తారు అందరూ కూడా. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ఏం చేయాలంటే పైనుంచి మయోనీస్ కొద్దిగా వేసుకుని, మయోనీస్ కొంచెం చీజ్ డెకరేట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా ఇస్తే మాత్రం పిల్లలు తప్పకుండా తింటారు, చాలా చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. కొద్దిగా చీజ్ మయోనీస్ ఇలా వేసుకుని ఇచ్చానండి, అంతే. పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటాం కదా, అలా అన్నీ ట్రై చేయొచ్చు. లేదు నార్మల్గా బ్రెడ్ లాగా కాల్చుకునైనా తినచ్చు. ఇది అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మెథడ్ చెప్పాను కదా, మొత్తం బ్రెడ్ని కాల్ చేసేసి అప్లై చేసుకుని కొద్దిగా వేసుకున్నాను. దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి 2 సైడ్స్ కూడా ప్యాన్ మీద కాల్చాలి. తర్వాత కట్ చేసుకుని స్టిక్కి యాడ్ చేసుకోవడమే. మీకు ఏది బెస్ట్గా ఉంటుంది, ఎట్లా యూజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అలా చేయొచ్చు. ఏ మెథడ్ అయినా పర్వాలేదు.
చూసారు కదా, ఇంతేనండి, టేస్టీ బార్బిక్యూ శాండ్విచ్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.